శబరిమలలో ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున అయ్యప్ప స్వామి గుడికి ఆపోజిట్ లో కొండలలో ఒక జ్యోతి దర్శనమిస్తుంది. ఆ జ్యోతిని ప్రత్యక్షంగా దర్శించుకోవడానికి ఆ రోజు శబరికొండకు అయ్యప్ప స్వామి భక్తులు కొన్ని లక్షల్లో వస్తారు. 41 రోజుల పాటు నియమ నిష్టలతో స్వామి మాల ధరించిన భక్తులు ఈ జ్యోతిని దర్శించుకున్న తర్వాతే తమ మాల విరమణ చేస్తారు. అయితే ఈ మకర జ్యోతికి ఒక చరిత్ర ఉంది. ఈ అయ్యప్ప స్వామి వారి కొండల్లో మనకు మకర సంక్రాంతి రోజున ఒకటి కాదు 2 జ్యోతులు దర్శనమిస్తాయి. ఒకటేమో మానవుల ప్రమేయం లేకుండా ఆర్టిఫిషియల్ గా ఏర్పడే నక్షత్రం, దీనినే అక్కడ మకర జ్యోతిగా పిలుస్తారు. ఇంకొకటి మానవుల ప్రమేయంతో ఏర్పడే జ్యోతి, దీనిని అక్కడ మకర విలక్కు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ మకర జ్యోతికి మకర విలక్కుకు మధ్య తేడాలేంటి, ఈ రెండింటికి ఉన్న చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్, వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మకర జ్యోతి అండ్ మకర విలక్కు, ఈ రెండింటిలో ముందుగా మనం మకర జ్యోతి గురించి మాట్లాడుకుందాం. మకర సంక్రాంతి టైంలో అయ్యప్ప కొండపై నుంచి చూసినప్పుడు ఆకాశంలో కనిపించే ఒక ప్రత్యేకమైన స్టార్. మకరం మాసంలో మొదటి రోజున సాధారణంగా ఏర్పడే నక్షత్రమే ఇది. దీనినే మకర నక్షత్రం అని పిలుస్తారు. దీనినే మనం ఇప్పుడు మకర జ్యోతిగా పిలుస్తాం. అయితే ఇది ఏర్పడ్డ తర్వాత మాత్రమే అయ్యప్ప గుడిలో స్వామివారికి నగల అలంకరణ జరుగుతుంది. దీనికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఈ నక్షత్రాన్ని లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి వారి స్వరూపంగా కొలుస్తారు. ఇప్పుడు మకర విలుక్కు గురించి మనం తెలుసుకుందాం. దీనికి కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. మకర సంక్రాంతి రోజు సాయంత్రం, ఇది ఆ రోజు తిథిని బట్టి అంటే జనవరి 14 లేదా 15 తారీఖుల్లో అయ్యప్ప స్వామి వారి పూజ అయిపోయిన తర్వాత స్వామివారి గర్భగుడికి తూర్పు దిశలో దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఒక దీపం మనకు దర్శనమిస్తుంది. ఈ దీపం ఎగ్జాక్ట్ గా పొన్నంబలమేడు అనే ఒక కొండ పైన భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఆ రోజు ఇది దాదాపు 3 సార్లు దర్శనమిస్తుంది. అయితే ఇది ఆర్టిఫిషియల్ గా ఏర్పడేది కాదు, మానవ ప్రమేయంతో ఏర్పడ్డది మాత్రమే. దీని చరిత్రలోకి వెళ్తే పొన్నంబలమేడు అనే కొండ పైన ఉండే కొన్ని గిరిజన జాతుల వారు ఈ మకరం మాసంలోని మొదటి రోజున వాళ్ళ ఆచారం ప్రకారం అక్కడ ఉత్సవాలు జరుపుకునేవారు. ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15 తారీఖుల్లో, అది ఎగ్జాక్ట్ గా సంక్రాంతి రోజే అవడం వల్ల ఈ ఉత్సవాల సందర్భంగా ఒక పెద్ద జ్యోతిని వాళ్ళు వెలిగించేవారు. ఆ రోజు ఆ కొండకు వచ్చిన భక్తులు దాన్ని కూడా స్వామివారి స్వరూపంగానే కొలిచారు. ఇదే నమ్మకం అందరి మనసుల్లోనూ బలంగా నాటుకుపోయింది. అక్కడి నుంచి గిరిజనులు ఖాళీ చేసి వెళ్లిపోయిన తర్వాత ఆ జ్యోతి వెలగకపోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే జనాల సంఖ్య తగ్గిపోయింది. అయితే ట్రావెల్ కోర్ వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ నమ్మకం జనాల మనసుల్లోంచి పోకూడదు అని చెప్పేసి వాళ్ళే ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి రోజున కొంతమంది జనాలను అక్కడ అరేంజ్ చేసి కర్పూరంతో ఆ జ్యోతిని 3 సార్లు వెలిగించి జనాల మనసుల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మకర జ్యోతికి మకర విలక్కుకి ఉన్న తేడా. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.